ఎక్కడి నుంచి వచ్చేసి మీరు ఎక్కడ యాక్చువల్లీ మాది గట్కే సార్ గట్కే ప్రాపర్ ఎక్కడైనా ప్రాపర్ వన్పర్తి. సో నా స్టడీస్ కోసం ఇక్కడ వచ్చాను. వనపర్తి క్వాలిఫికేషన్ ఏంటమ్మా బీటెక్. బీటెక్ చేసి మెగా జాబ్ మీదకి వచ్చారు కదా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది యాక్చువల్లీ నాకు ఇప్పటికి ఏ జాబ్ అయినా ఓకే, అట్లా ఏం లేదు. కానీ ఇక్కడ చాలా వరకు రెజ్యూమ్స్ తీసుకుంటున్నారు, కానీ లైక్ ఏమంటారు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. టెక్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉందా, ఇంటర్న్షిప్ ఉందా, సో అట్లా అడుగుతున్నారు. మీరు ఐటీ సెల్ పోయి ఐటీ సెల్ సంబంధించి ఐటీ స్ట్రీమ్ నేను. మీరు విజిట్ చేసిన స్టాల్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బేసిక్ సాలరీ ఎంత ఉంటుంది? బేసిక్ వచ్చేసి శాలరీ అయితే నేను అడగలేదు యాక్చువల్లీ. మేబీ 20-15 అట్లా ఉన్నాయి. బిలో 20. ఇఫ్ ఇన్ కేసు మీకు వాళ్ళు ఇస్తే బిలో 20 చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? అట్లా అంటే ఆఫర్ లెటర్ వాళ్ళు ఇస్తే మీరు విజిట్ చేసారు కదా, రెజ్యూమ్ ఇచ్చారు కదా, అవును, ఏదైనా కంపెనీ మీరు ఇస్తే బిలో 20 చేయడానికి ఇంట్రెస్టెడా? ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ప్రెషర్ వల్ల, పేరెంట్స్ ప్రెషర్, సొసైటీ ప్రెషర్ వల్ల. సో అదే పేరెంట్స్ ప్రెషర్ అన్నప్పుడు 20కి ఎక్కువ సాఫ్ట్వేర్ స్టైల్ పోయినా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అంటే నేను యాక్చువల్లీ ఇది నాన్ ఐటీ చేస్తూ నేను ఒక రోల్ ఏమంటారు ఒక కోర్స్ నేర్చుకుందామని థాట్ ప్రాసెస్ ఉండే. సో అట్లా అని చూస్తున్నాను. మీరు విజిట్ చేసిన అన్ని స్టాల్లో బెస్ట్ స్టాల్ ఏదైనా మీరు ఐడెంటిఫై చేశారా? బెస్ట్ స్టాల్ అంటే బెస్ట్ అని ఏం చెప్పలేను, అందరు సేమ్ నార్మల్ అట్లానే అన్నారు. లైక్ ఇట్లా పక్కా మేము మీకు జాబ్ ఇప్పిస్తాము అన్నట్లు అట్లా ఏం లేదు. సో మీరు స్కాన్ చేయండి, లైక్ మేము మీకు మెయిల్ చేస్తాము లేకపోతే కాల్ చేస్తాము అట్లా. అండ్ ఇప్పుడు ఏవైతే జాబ్స్ కండక్ట్ చేస్తున్నారో ఇక్కడ, సో అవి థర్డ్ పార్టీ జాబ్సా లేదంటే డైరెక్ట్ కంపెనీ రిక్రూట్మెంట్? యాక్చువల్లీ నేనైతే ఒక స్టాల్కి వెళ్ళింది అయితే వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు, అది థర్డ్ పార్టీ అని అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కంపెనీ. ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈ జాబ్ మేళాని ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మిగతా వాళ్ళకి రావాలనుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? రావచ్చు, లైక్ ట్రై చేయొచ్చు, మేబీ వాళ్ళ లక్ బట్టి, లైక్ వాళ్ళ స్కిల్స్ బట్టి. స్పెషల్గా ఈ జాబ్ మేళా ఎవరికి వర్తబుల్ అంటే? నాకైతే నాన్ ఐటీ వాళ్ళకి ఇంకా ఏమంటారు డిగ్రీ వాళ్ళకైతే బెస్ట్ అనిపిస్తుంది. టెక్ వాళ్ళకి, బికాస్ టెక్ వాళ్ళందరినీ వాళ్ళ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, ఇంటర్న్షిప్ ఉందా, ఫ్రెషర్కి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ రాదు కదా. సో వీళ్ళందరూ అదే అడుగుతున్నారు. సో కొంతమంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి వర్తబుల్ అంటే ఏమో నాకు అంత, బట్ మేబీ వాళ్ళ స్కిల్స్ బట్టి. ఈ జాబ్ అవకాశం పెట్టడం చాలా మంచిది అందరికీ, అంటే జాబ్ లేని వాళ్ళకు యూజ్ అవుతుంది. కానీ బట్ డిగ్రీ బీటెక్లు చదువుకున్న వాళ్ళకు ఇలాంటి జాబ్స్ మాత్రం సెట్ అవ్వవు. ఎందుకంటే ఎల్ఐసి ఏజెంట్లు, డెలివరీ బాయ్స్ ఇంత 15,000 లక్షలు పెట్టి జీతాలు జాబులు చదువుకుంటే వీడిచ్చేది 15,000 12,000 జీతం. ఈ జాబ్ పెట్టడం అంటే నార్మల్గా చదువుకునే వాళ్ళకు, నాన్ ఐటీ అంటే ఎడ్యుకేషన్ అంత లేని వాళ్ళకి మాత్రం ఈ జాబ్ మాత్రం చాలా బాగుంటుంది. ఏంటంటే కొందరికంటే అవకాశం అది ఉన్నది కూడా ముందే చెప్పేస్తే, అంత దూరం నుంచి మేము వరంగల్ నుంచి వచ్చాం, వరంగల్ కొద్దిగా చెప్పేది ఉంటే బాగుంటుంది అని మా ఒక ఉద్దేశం. చేశాను. నార్మల్గా ఇన్సూరెన్స్ అంటే ఏజెంట్వి, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్వి, సంథింగ్ డెలివరీ బాయ్స్, సంథింగ్ అలాంటివి, ఇట్లా నాన్ ఐటీ కంపెనీ అంటే నార్మల్గా మొత్తం డెలివరీ బాయ్స్ లాంటి జాబ్స్ అని ఉన్నాయి. కొన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి, దానికి అకాడమీ అంటే అది కోర్స్ నేర్చుకొని మళ్ళీ జాయిన్ అవ్వడానికి అవి అంతే. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. డైరెక్ట్ మేము ఇన్స్టాలో రీల్ చూసాం, జాబ్ మేళా అన్ని వరంగల్ నుంచి వచ్చాం ఇక్కడికి జాబ్ కోసం అని. ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ వరకు మళ్ళీ వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ అంత లేదు, సెట్ అవ్వలేదు అంటే అదే మేము నార్మల్గా అనుకున్నాం. జాబ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఓకే అనుకొని వచ్చాము, ఆఫర్ లెటర్ వస్తుందని. మేము ఎన్నో కంపెనీలు తిరుగుతున్నాం. ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్ పెరుగుతుంది కానీ జాబ్స్ అనేది దొరకట్లేదు, అది ఒక ఉద్దేశం. చేసిన దాంట్లో ఒకవేళ అంటే మీకు ఆసక్తితోనే పోయారు అక్కడికి? అవును, వెళ్ళాం. ఒకవేళ తీసుకుంటా అని మీకు రమ్మంటే మీరు పోరా? వెళ్తాం, వస్తాం. కానీ అది నార్మల్గా వచ్చేసి డెలివరీ బాయ్ జాబ్స్ అంత చదువుకొని డెలివరీ బాయ్ జాబ్స్ చేయాలంటే కష్టం కదా, అందుకే మేము అంతగా ఆసక్తిగా చూపెట్టలేము. అవును. రాయచూరు డిస్ట్రిక్ట్, కర్ణాటక. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నాం, నాంపల్లిలో. ఇప్పుడు స్టాల్స్ విజిట్ చేసిరా? స్టాల్స్ విజిట్ చేసాం. ఏమేమి కంపెనీలు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు? కాలింగ్స్ ఉన్నాయి, లైక్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, దాని ఏజెంట్స్. కానీ కొంచెం ఉపయోగం ఉంది కొంతమందికి, ఇది చాలా మంది జాబ్ లేనట్లు ఉన్నారు కదా, వాళ్ళకైతే ఉపయోగం ఉంది కొంతమందికి. ఇంకా నేను ఇంకా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. బేసిక్ స్కేల్ వచ్చేసి 15 నుంచి 18 అలా ఉంది. డిగ్రీలు లేదండి, వాళ్ళకి అలాంటి వాళ్ళకి సెట్ కాదు. కానీ ఇంకా కొంచెం మంచిగా కావాలని మేము అనుకుంటున్నాం జాబ్స్.
అంటే మీరు ఇక్కడ రాకముందు ఇట్లాంటి జాబ్స్కే ఉంటుంది ఇక్కడ వేకెన్సీస్ ఇట్లాంటి జాబ్సే ఉన్నాయని ఎట్లాంటి ప్రాపర్ గైడెన్స్ లేదా? లేదండి అంత మనకి. ఓకే. సో ఏం చెప్తారు ఇంకా ఇది జరుగుతుంది కదా ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళకి ఏం రావాలండి, ఎందుకంటే జాబ్స్ లేని వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనేది. వాళ్ళకి జాబ్స్ మంచిగా ఉంటుంది ఇది ఒకటి. ఇంకా మాలాంటి అంటే ఇంకా కొంచెం మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం జాబ్స్ మంచి దొరుకుతుంది అనేసి. సో బీటెక్ డిగ్రీలు కంప్లీట్ చేసి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అండి, చేయలేరు వాళ్ళు. అంటే ఇవన్నీ ఉన్నాయన్నీ కూడా ఇంటర్ వాళ్ళకి వాళ్ళకి అంతే అండి, 10th ఇంటర్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది.